ఈసారి ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులతో భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా ఉన్నాడు రవితేజ. అవునండి, ఇరుముడి ట్రైలర్ చూసారా? చూసినట్టయితే ఒకటే అనిపిస్తుంది, అయ్యప్ప స్వామి దీవెనలు పుష్కలంగా చిత్ర యూనిట్ కి ఉన్నాయని అనిపిస్తుంది. మాస్ మహారాజా రవితేజ గారి సినిమాలంటే కామెడీ, మిడిల్ క్లాస్ ఎమోషన్స్ తో కూడిన మాస్ డైలాగ్స్ అండ్ మెయిన్లీ ఈ మధ్య అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. ఇక ఇప్పుడు డివోషనల్ టచ్. అవును, డివోషనల్ గా అంటే దేవుళ్ళ సినిమాలను తీయడానికి రవితేజ రెడీ అయిపోయాడని చెప్పుకోవాలి. అయ్యప్ప స్వామి దీవెనలతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని మాస్ మహారాజా రవితేజ డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు అయితే ట్రైలర్ లో చాలా బాగున్నాయి. సినిమాలో కూడా అవే హైలైట్ గా అనిపించవచ్చని మాకు అనిపిస్తుంది. సినిమాకి ప్లస్ కూడా తండ్రి కూతుర్ల మధ్య వచ్చే సీన్లని మాకు ఎందుకో అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక అలాగే డ్రింకింగ్ పర్సన్ మాల ధరించి తనను ఎలా కాపాడుకుంటాడు, అలాగే తన కుటుంబాన్ని ఎలా రక్షిస్తాడు అనేది సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేలా ఉంది. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా. మిడిల్ క్లాస్ పర్సన్స్ ని బేస్ చేసుకొని ఆయన కథలను తెరకెక్కిస్తుంటాడు. అతని సినిమాలు అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతాయి. మన ఇంట్లో, మన పక్కింట్లో, అదేదో నీ కథ నా కథలా ఉండే విధంగా చాలా చక్కగా సినిమాలను తెరకెక్కిస్తాడు శివ నిర్వాణ. హృదయాలను హత్తుకునేలా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు శివ నిర్వాణ ఇప్పుడు ఈ ఇరుముడి మూవీతో మరోసారి ఆడియన్స్ ను కట్టిపడేస్తాడనే చెప్పుకోవాలి. మీరేమంటారు? ఇరుముడి మూవీ మిడిల్ క్లాస్ తో పాటు ఆడియన్స్ అందరినీ మెప్పిస్తుందంటారా? ట్రైలర్ ఎలా అనిపించింది? ఇరుముడి ట్రైలర్ పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి.